సార్ మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కదా, దానికి సంబంధించిన లెక్కలు చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎవరు చూపించాలి, ఏ ఫార్మ్స్ లో చూపించాలి, ఒకవేళ ఇన్కమ్ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? రైట్. మామూలుగా అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఇండివిజువల్గా మనకి ఏ విధంగా మనకి ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సపోజ్ ఏమైనా మనం జాబ్ చేస్తే శాలరీ రూపంలో ఇన్కమ్ వస్తుంది. లేదు మనకి ఏమైనా బ్యాంక్లో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నా, లేదు మనం ఏమైనా షేర్స్ ఏమన్నా పర్చేజ్ చేస్తే దాని మీద డివిడెండ్ రావడం కానీ, లేదు మనము ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాని మీద మనకి రెంటల్ ఇన్కమ్ రావచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. లేదు ఈ పర్సన్ బిజినెస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సో ప్రాఫిట్స్ రావచ్చు, లాసెస్ కూడా ఉంటాయి, ప్రాఫిట్స్ ఒకటే ఉండవు. అలాగే లేదు ఉన్న ప్రాపర్టీని వేరే వాళ్ళకి సేల్ చేస్తే గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. అంటే ఇన్కమ్స్ అనేది ఈ విధంగా ఉండొచ్చు. ఓకే, రైట్. అయితే ఇన్కమ్స్ని ఎలా చూపించాలి? సపోజ్ ఇప్పుడు అతనికి ఓన్లీ ఒక శాలరీ ఇన్కమ్ ఉంది, అలాగే ఒక ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది, అలాగే డివిడెండ్ ఇన్కమ్ ఉంది, అలాగే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉందంటే ఇంతవరకు ఉంటే మనము ITR 1 సజెషన్ చేయొచ్చు అనమాట. మొత్తం ఇక్కడ 7 రకాల ఫార్మ్స్ ఉంటాయి. ITR 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని, 6 అని, 7 అని. సో ITR 1 ఈ విధంగా సజెషన్ చేస్తాం. సరే, వాళ్ళకి ఒక ప్రాపర్టీ రీసెంట్గానే అమ్మారు, అంటే రీసెంట్ అంటే ఫైనాన్షియల్ 25-26 ఆ ఇయర్లో అమ్మితే అతనికి గెయిన్ కానీ లాస్ కానీ ఉంటే వాళ్ళు మాత్రము ఇప్పుడు ITR 2 మనము సజెషన్ చేయొచ్చు. ఏది ఆల్రెడీ ఉన్న ఇన్కమ్స్తో పాటు ఈ ఇన్కమ్ కూడా ఉంటాయి. లేదా ఆ ఇన్కమ్ లేవు, ఈ ఇన్కమ్ ఉంది, ఎట్లయినా పర్లేదు. లేదు సార్ అతనికి బిజినెస్ ఇన్కమ్ ఉంది సార్ అంటే అప్పుడు మనము ITR 3 సజెషన్ చేస్తాం. సార్ అతను బుక్స్ ఏం మెయింటైన్ చేయరు సార్ అంటే అప్పుడు ఏం చేస్తాం మనము, మనకి గవర్నమెంట్ ఏం చేసింది, అలా ఆప్షన్ ఇచ్చింది, బాబు నువ్వు బుక్స్ ఏం మెయింటైన్ చేయకపోతే సో ఎంతైతే నీకు టర్న్ ఓవర్ వస్తుందో దాని మీద పర్సంటేజ్ చూపించి నాకు ITR 4 వేయమని చెప్తుంది అనమాట. లేదు ఈ ఇన్కమ్ అంటే ఒక ఇండివిజువల్గా మామూలు ఇన్కమ్ ఉంది, రియల్ ఇన్కమ్ ఉందన్నమాట, అట్లా అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫర్మ్ ఉంది, వాళ్ళకేంటి మనం ఏం సజెషన్ చేస్తాం, ITR 5 ఫైల్ చేయమని చెప్తాం. LLP ఉంది, ITR 5. ఫర్మ్కి మామూలుగా మనము అంటే వాళ్ళకి బుక్స్ కినా మెయింటైన్ చేయాలంటే ITR 4 సజెషన్ చేస్తాం. అలాగే కంపెనీస్కి అయితే ITR 6 సజెషన్ చేస్తాం. అలాగే గవర్నమెంట్స్కి అయితే ITR 7 సజెషన్. ఇది ఫార్మ్స్ అనమాట. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, 200% పెనాల్టీ పడుతుంది. దాన్ని ఏమంటాం, మిస్ రిపోర్టింగ్ లేదా అండర్ రిపోర్టింగ్ అంటాం. కరెక్ట్. మా క్లయింట్ ఏం చేస్తారంటే మామూలుగా అతను ఇన్కమ్ చూపించలేదు అనమాట, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ చూపించకపోవడంలో ఏమొచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ నోటీస్ ఇస్తారు, అది ఒకవేళ మనం రిప్లై ఇవ్వకపోయినా తర్వాత సాటిస్ఫై అవ్వకపోతే డిపార్ట్మెంట్ 200% పెనాల్టీ ఇష్యూ చేస్తాం. సో నేనేమంటానంటే సో ఖచ్చితంగా ప్రతి ఇన్కమ్ని మీరు రిపోర్ట్ చేయండి. ఓకే, రిపోర్ట్ చేయకపోతే మనకి ఆ పెనాల్టీ అయితే ఇష్యూ అవుతుంది అనమాట. ఓకే, దీనికి ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే వీ కెన్ సపోర్ట్. థ్యాంక్ యూ.